హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా. థ్యాంక్ యూ సో మచ్. మొదటిసారిగా మా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆలన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే తప్పకుండా మీకు చాలా చాలా కృతజ్ఞత ఉన్నట్టు తెలిసిపోతుంది. గ్రాటిట్యూడ్ అంటారు, గ్రాటిట్యూడ్ యాటిట్యూడ్. ఓకేనా? సో అందుకోసం మీరు ఉత్సాహం ప్రోత్సాహం నాకు ఇస్తున్నా కొద్దీ నేను వీడియోలు చేస్తూనే ఉన్నాను. ఇక ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్. సో ప్రతిరోజు మనం సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, మ్యాజిక్ బాటిల్కి మరియు నంబర్స్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాబా పన అంటాను, అన్నాను, విన్నాను, కన్నాను. ఇదిగో తాగానుగా. సో మీరు కూడా అలానే ఫాలో చేయండి. దీనికోసం ఈ మ్యాజిక్ స్టిక్కర్స్ మనం భారతదేశంలో మీరు ఎలాంటి మారుమూల గ్రామంలో ఉన్న స్పీడ్ పోస్ట్ ద్వారా కొరియర్ ద్వారా అందిస్తున్నాం. ఇది ఉపయోగించుకొని మీరు కూడా కష్టపడాలి, స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ చేయాలి. ఇవి పెట్టుకొని చక్కగా మీరు హ్యాపీగా నాలుగు కోటీశ్వర్లు అయిపోండి. ఇక ఈరోజు టాపిక్ మనము బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెండెడ్ లైఫ్. నేను అనౌన్స్మెంట్ చేశాను 2 రోజుల క్రితమే. చాలా తక్కువ ప్రైజ్లు, 1,60,000 ఇక్కడ 15,999 అంటే 15,000 అంటే దాదాపుగా ₹1 తక్కువ 16,000. చాలా డిఫరెంట్, అంటే 90% ఆఫ్ ఇస్తున్నాను. ఇది ఒక 6 రోజుల ప్రైజ్ మొత్తం. 6 రోజులలో మళ్ళీ రేట్లు మారిపోతున్నాయి. సో ఒకసారి ఆ ప్రైజులు చూసుకొని అసలు బెస్ట్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలి, కొత్తగా అసలు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెండెడ్ లైఫ్ చాలామంది తెలియదు, ఎందుకు చేసుకోవాలి ఒకసారి చూద్దాం. బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెండెడ్ లైఫ్ ఎందుకు చేసుకోవాలి అనేది మనం చూద్దాము. అయితే ఒకసారి మనము ఇదిగోండి, లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ అనేది ఇవి పంచరత్నాలు ఫాలో చేయాలి. ఇందులో లక్కీ మ్యారేజ్ డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటి ప్రైజులు ఆల్రెడీ ఇదిగో ఏప్రిల్లో 24,999, మేలో 33,999, జూన్లో 46,999, మరియు జూలైలో 51,999, ఆగస్టులో 55,999. ఇది సెప్టెంబర్ 1న చేసుకునే వాళ్ళకి ఈ ప్రైజులు ప్రతి నెల పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సెప్టెంబర్ 10వ తారీఖు 15,999, 15,999 చాలా తగ్గించాం. ఫస్ట్లో ఈ ప్రైజ్ ఎంతుండే మీరు ఆశ్చర్యపోతారు. ఫస్ట్లో ఈ ప్రైజు 1,59,999. దాదాపుగా మీకు ₹1 దక్క ₹1,60,000 ఉండే ఇది ప్రైజు. కానీ ఇప్పుడు చాలా తగ్గించాం, ఒక 9 తీసేసాం, చాలా తగ్గిపోయింది. సో ఇదంతా పేదవాళ్ళ కోసం పెట్టడం జరిగింది. ఇది మధ్యతరగతి, ఇది రిచ్ పీపుల్ కోసం, అందుకోసం మీరు పెట్టాము. విదేశాలకైతే ₹1 దాకా 2 లక్షలు ఉండేవి. సో అవన్నీ తీసేసి మీకోసం నేను పెట్టాను. మీరు దీన్ని ఉపయోగించుకొని మీరు చక్కగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా కోటీశ్వర్లు కండి. ఇక చూడండి, ఇది సెప్టెంబర్ 19th 33,999. ఇదిగో ఇక్కడ దాకా నేను ఇచ్చింది ఈ ఏప్రిల్ మంత్ వరకు ఉంది ఈ ప్రైజులు. ఈ ఏప్రిల్ మంత్ అయిపోయిందంటే మీకు ప్రైజులు పెరుగుతాయి, కింద ఉన్న ప్రైజులు మళ్ళీ ఎవరైతే జూన్ మంత్ అయితే ఈ ప్రైజులు వచ్చేస్తాయి, మరి జూలై అయితే ఈ ప్రైజులు వచ్చేస్తాయి, మరి ఆగస్ట్ అయితే ఈ ప్రైజులు వచ్చేస్తాయి. సో మీకు ఇక్కడ ఉన్న ప్రైజులు చాలా తక్కువగా ఉంటాయి. ఇది చాలా చాలా పేదరికంలో ఉన్న వాళ్ళ కోసం. 15,999, 24,999, 33,999, 46,999, 51,000. లాస్ట్కి ఆగస్ట్ నెలలో 51,000 ఉంటుంది. ఆలోపే మీరు పే చేసుకున్నారనుకోండి, సెప్టెంబర్ 10వ తారీఖు వచ్చేస్తుంది. మీరు ఇక్కడ విఐపీస్, ఇక్కడ మిడిల్ క్లాస్ అని పెట్టాను. కొందరు విఐపీస్కి ఇంట్లో కూడా వస్తూ అంటారు, మనమే సంబంధం లేదు. ఎందుకంటే దేనికి అంటే ఎంత పిండి ఉంటుందో అంత రొట్టె. ఇది ఆలోచించుకొని మీరు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెండెడ్ లైఫ్కి మీరు ఫాలో చేయండి. సో ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెండెడ్ లైఫ్కి మరుమాంగలేదా అన్న ఎందుకు చేసుకోవాలి, ఈ ప్రైజులు ఎందుకు, అసలు కొత్తగా ఈ వీడియో చూస్తుంటే ఎందుకు చేసుకోవాలంటే ఇప్పుడు చెప్తా చూడండి. నంబర్స్ యూనివర్సిటీ నడిపిస్తాయి. తర్వాత ఎందుకు చేసుకోవాలి దానికి టాపిక్ చూడండి. ఎందుకు చేసుకోవాలి బెస్ట్ మ్యారేజ్ జరిగిన తర్వాత మీకు లైఫ్లో మ్యారేజ్ జరిగింది,
మ్యారేజ్ జరిగిన తర్వాత లైఫ్ ఏం జరుగుతుంది అంటే బిఫోర్ మ్యారేజ్ అంటే పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత ఏం జరుగుతుంది అని అంటే పెళ్ళికి ముందు హ్యాపీగా ఉంటారు. హ్యాపీ ఎవరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా హ్యాపీగా ఉంటారు. పెళ్ళి తర్వాత సాడ్. సో అక్షరాలు కూడా ఎక్కువ రాలేదు చూడండి, 3 అక్షరాలు వచ్చినాయి. ఈ చూడండి హ్యాపీ అనేది 1 2 3 4 5 వచ్చినాయి, సాడ్కి 3 వచ్చినాయి. ఎంత ఎత్తునే ఉంటుంది చూడండి, ఇట్లా ఎత్తునే ఉంటారు. సో అందుకోసమే పెళ్ళి ముందు తర్వాత ఏం జరుగుతుంది, మాయ జరిగిపోతుంది అంతే. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, చెప్పినా చెప్పకపోయినా, తెల్లగున్నా నల్లగున్నా, ఎర్రగున్నా పొడుగున్నా, పట్టుకున్నా, దివ్యాంగులున్నా, డబ్బులున్నా లేకుండా పెళ్ళి సరిపోతుంది అంతే. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా, అయిపోయిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 3-4 రోజులు బాగానే ఉంటారు. అని మును ఈ జంగలు అరిరో నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం అంటారు. 2 రోజులు 3 రోజులు నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు వద్దు ఇది. తర్వాత నెక్స్ట్ సీన్ ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఇష్టం అన్నారు, ఇప్పుడు కష్టం అంటారు. ఎందుకు ప్రశ్న, ఎందుకు? కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మాకన్నా ఎక్కువ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళైతే కామెంట్ రూపం ఎందుకు. నేనైతే ఎందుకు అంటే ఇప్పుడు చెప్తా. మీ పెళ్ళికి ముందు మీరు హ్యాపీగా ఉన్నారు, పెళ్ళి తర్వాతనే అమ్మాయినా అబ్బాయినా మంచోళ్ళు, కానీ ఎందుకు బాధపడుతుంటారు అంటే వాళ్ళ యొక్క మ్యారేజ్ డేట్లు. ఆ మ్యారేజ్ డేట్లు 8, 17, 26లో జరిగిందా చాలా ప్రమాదకరం. అదేవిధంగా 4, 13 మీకు పైన రాస్తాను, మీకు కనిపించేది ఒక్కొక్కసారి. ఈ పెళ్ళి తర్వాత ఏం జరుగుతుంది అని అంటే మీకు చూడండి, 8, 17, 26 తారీఖులో ఇది శని మ్యారేజ్ డేట్ అంటారు. శని మ్యారేజ్ డేట్ అంటారు. తర్వాత 4, 13, 22, 31 ఇది రాహు మ్యారేజ్ అంటారు. రాహు మ్యారేజ్ డేట్ అంటారు. ఇక తర్వాత 5, 14, 23 ఇది బుధ మ్యారేజ్ డేట్ అంటారు. బుధుంది. తర్వాత ఇక 7, 16, 25 ఇది కేతువు. ఇవి చాలా చాలా డేంజర్. ఇంకా చాలా ఉన్నాయి, మీకు అవి తర్వాత మళ్ళీ చెప్తాను. ఏ మ్యారేజ్ డేట్లో ఏం జరిగిందో అవన్నీ చెప్తాను మళ్ళీ. సో ఇది చాలా డేంజర్ మ్యారేజ్ డేట్లు. దీంట్లో లైవ్ ఎగ్జాంపుల్తో సహా మళ్ళీ నేను వీడియోలు చేస్తాను. పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత ఈ మ్యారేజ్ డేట్ వల్లనే ఆగమైపోయింది లైఫ్ అంతా చాలామందికి. అంతేందుకు నా విషయంలో కూడా జరిగింది కదా. విడాకులు వచ్చిన తర్వాతనే నేను ఈ మ్యారేజ్ డేట్ల మీద బాగా రీసెర్చ్ చేసి ఈ స్థాయికి వచ్చాను అనమాట. దాని తర్వాత చాలామంది నా శిష్యులు నేర్చుకున్నారు, దీన్ని చేస్తున్నారు, ఇంకా చాలామంది డెవలప్ అయిపోతున్నారు. సో మెయిన్ మ్యారేజ్ డేట్లలో ఇవి చాలా నెగిటివ్ మ్యారేజ్ డేట్లు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఎంతో టాలెంట్ ఉంది. అంత టాలెంట్ ఉన్న నీ మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు అంత హీరోవి జీరో అయిపోయావు, కరోడ్పతి రోడ్పతి అయ్యావు. దీంతో ఎగ్జాంపుల్తో సహా నీకు చెప్పగలుగుతాను. మళ్ళీ జన్మ సంఖ్యలు విధి సంఖ్యలు ఏమొచ్చినాయి మీ మ్యారేజ్ డేట్లో అవి కూడా చాలా రూల్ చేస్తాయి. ఇవి నేను ఎంతోమందికి గత 10 సంవత్సరాలు చెప్పి వాళ్ళ జీవితాల్లో మార్పు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను. కొందరు కర్మ ఉంటుంది, వాళ్ళు బ్రహ్మదేవుడు ముందుగా వచ్చి దిగినా ఎవరి మాట నా ఇష్టమయ్యా 7 ఏళ్ళు తీసుకుంటే నువ్వేం ఇది అంటారు. ఇట్లా వాళ్ళని మనం మార్చలేము, వాళ్ళు అంతే లైఫ్లో అంతే. అర్థమైందా? సో అందుకని బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్, మరు మాంగళ్య ధారణ, రీమ్యారేజ్ అనే ఇవన్నీ వర్డ్స్లలో ఈ మ్యారేజ్ డేట్లు ఉంటే చాలా ప్రమాదకరం అని చెప్తున్నాను. ఈ మ్యారేజ్ డేట్లో చేసుకోకపోవడమే చాలా మంచిది. మరి చేసుకున్న వాళ్ళు ఏంటిది అంటే చేసుకున్న వాళ్ళకే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్, మరు మాంగళ్య ధారణ, రీమ్యారేజ్ అని పెడుతున్నాం. సేమ్ అంటే ఆల్రెడీ భార్యాభర్తలుగా ఉన్న వ్యక్తులే వాళ్ళకి మ్యారేజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ అంటే కొందరు వచ్చి మాకు తుంటరి వాళ్ళు అడుగుతుంటారు, సార్ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అంటే ఇప్పుడు నేను వేరే వాళ్ళని చేసుకోవన్నా అన్నారు. మళ్ళీ ఇంకో అమ్మాయి నేను వేరే కాదమ్మా, పాత భర్త పాత పెళ్ళాం, పాత మొగడు పాత పెళ్ళాం, ఇద్దరు కొత్తగా మళ్ళీ చేసుకునేదే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్. ఓ పాతన ఇంకేందో కొత్తది ఏమన్నా ఉంటుందేమో అని నేను కూడా ఓకే అన్నాను. అమ్మ ఓకే కాదమ్మా, ఓకే అంటే మళ్ళీ అందరు నా దగ్గరికి వస్తారు, మహిళా సంఘాలు వాళ్ళందరూ. ఓకే కాదు, ఇక్కడ పాత భర్త పాత భార్య కొత్త వివాహం డేటు బ్రహ్మముహూర్తంలో, దాన్నే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అంటారు. సో పాత వాళ్ళకి కొత్త
కొత్తగా జరిగే బ్రహ్మాండమైన ముహూర్తంలో జరిగే ఒక మంచి కార్యక్రమాన్ని బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్. సో దీని గురించి నేను వీడియోలు చేస్తూనే ఉంటాను. ఎవరైతే ఈ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్లో ఎందుకు చేసుకోవాలంటే వాళ్ళకి ఆల్రెడీ నష్టాలు, కష్టాలు, పిల్లలు పుట్టకపోవడం, వికలాంగులుగా రావడం, భార్యాభర్తల గొడవలు, కోర్టు దాకా పోవడం, ఇంకా అసలు దీని గురించి వివరించడానికి టైం ఉండదు. ఇక ఇన్ఫినిటీ అనంతమైన కష్టాలు ఉన్న వాళ్ళందరూ ఏం కష్టం ఉంటాయి, అందరికన్నా ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. బాగా డబ్బు లేకపోవడం అనేది చాలా ఇబ్బంది ఉంటుంది. దానికోసం కూడా ఈ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ చేసుకుంటే చాలా మంచిది. నేను రాబోయే రోజుల్లో చాలా ఎపిసోడ్లు ఎగ్జాంపుల్ ఇస్తాను. తొందరగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఇదిగోండి మీకు డేట్ అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ ఏప్రిల్ నెలలోనే మనకు 15,999, 33,999, 24,999 మీరు ఎందుకంటే తక్కువ ప్రైజే తీసుకోవాలనుకుంటారు కదా, చూసుకోండి మరి అది రిజిస్ట్రేషన్ చేసుకొని మీ పేర్లు నమోదు చేసుకోండి. మనకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది. ఇది సెప్టెంబర్ నెలలో మ్యారేజ్ జరుగుతాయి, 1, 10, 19వ తారీఖులో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.